హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుసి రుచీస్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి నాన్కటాయి బిస్కెట్లను హెల్దీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక కప్పు జల్లించిన గోధుమ పిండిని యాడ్ చేసి అదే కప్పుతో ఇంకొక కప్పు శనగపిండిని జల్లించి యాడ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగం కప్ వరకు పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి. నేను యాలకులు కూడా కలిపి మిక్సీ పట్టుకొని ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో హాఫ్ కప్ వరకు నెయ్యి, నూనె కలిపి యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఓన్లీ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒక స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగానే జల్లించి పక్కన పెట్టుకున్న పిండిని దీంట్లోకి యాడ్ చేసేయాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఇప్పుడు పిండిని వాటర్ అనేది యాడ్ చేయకుండా కలపాలి. ఇట్లా కలిపినాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సూజీని యాడ్ చేయండి, బొంబాయి రవ్వని. ఇప్పుడు పిండి ముద్ద అయ్యేంత వరకు కలపండి. ఒక చుక్క కూడా వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ పిండి ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకొని నానబెట్టుకోవాలి. ఏ ప్లేట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ని కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్తో బటర్ పేపర్ని గ్రీస్ చేసేయాలి. ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి క్రాక్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి మెత్తగా. క్రాక్స్ ఉంటే బిస్కెట్స్ విరిగిపోతాయి కదా. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండలుగా చేసుకొని అరిచేతులు ఒక్కసారి ప్రెస్ చేసి చిన్న హోల్ చేసి అంటే లైట్గా ప్రెస్ చేసి దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవచ్చు. నేను బాదం పప్పుని యూస్ చేశాను, మీకు కావాలంటే పిస్తా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ఉండలుగా చేసుకొని మనం తీసుకున్న బేకింగ్ ప్లేట్లోకి సరిపోయే అన్ని చేసుకొని కొంచెం దూరంగా వీటిని అరేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఒక మందపాటి బాండి పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి. ఇలా బిస్కెట్స్ చేసి పెట్టుకున్న ప్లేట్ని పెట్టేసేసి 10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే నేను మరొక పొయ్యి మీద ఇంకొకసారి బేక్ చేస్తున్నాను. ఈ బిస్కెట్స్ని ఇంట్లోనే చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 టైమ్స్ చేశాను ఇలాగా. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చాక్ తీసుకొని అట్లా పక్కకు నెడితే జరిగిందంటే ఇవి చక్కగా బేక్ అయిపోయినాయి. చూసారా, బిస్కెట్స్ కూడా బాగా పొంగాయి. ఇప్పుడు వీటిని తీసి పక్క నుంచి కొంచెం ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసేయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ మన ఇంట్లోకి టీ టైంలో కానీ ఇలాంటి బిస్కెట్స్ బాగా నచ్చుతాయి. పైగా ఇవి హెల్దీ కదా, గోధుమ పిండితో చేశాం కాబట్టి ఇవి తప్పకుండా అందరికీ నచ్చుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.